మా ఆయన ఎలాంటి తప్పు చెయ్యరు. ఇది నేను నమ్మను కనిష్క. నా కొడుకులు బంగారం ఇలాంటి తప్పు చేశాడంటే అస్సలు నేను నమ్మను. నువ్వే ఏదో మాయ చేసుంటావు. మాయ లేదు, మర్మం లేదు. నీ కొడుకు నా డబ్బు కొట్టేయడం నిజం. నేను రాజీవ్ని పోలీసులకు పట్టించి అరెస్ట్ చేయించడం నిజం. చెప్పు రాహుల్, జరిగిందంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. మీ అన్నయ్య చేసిన తప్పు నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. నోరు తెరిచి చెప్పు. రాహుల్, ఏంట్రా ఇదంతా? ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా? రేయ్, రాజు అలాంటి పని చేయడం ఏంట్రా? నిజం చెప్పు రాహుల్. రాజీవ్ డబ్బు దోచుకోవడం, అరెస్ట్ అవడం ఇదంతా నిజమేనా? రే రాహుల్, అడుగుతుంది నిన్నే కదా, మాట్లాడవేంటి? ఏంట్రా ఇదంతా అబద్ధమే కదా? నాన్న, అది నిజం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని అమ్మ ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకొని అభి అలా చెప్పిందన్న. అభి అంటే కనిష్క ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే అన్నమాట. అవునక్క, అన్నయ్య కనిష్క దగ్గర డబ్బులు కొట్టేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అన్నయ్య పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. బాగుందండి మీ ఫ్యామిలీ డ్రామా. ఒక కొడుకు డబ్బులు దోచుకుంటూ ఉంటాడు, ఇంకో కొడుకు ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా దాస్తూ ఉంటాడు. ఏం పెంపకం పెంచారో. కనిష్క, మరి లేకపోతే ఏంటత్తయ్యా, మీ పెంపకం అలాగే ఉంది. ఊరి మీద డబ్బు దోచుకోమని కొడుకుని ఊసిగొల్పడమేనా మీ పెంపకం? దోచుకున్న సొమ్ముతో పబ్బం గడుపుకోమని చెప్పడమేనా మీ పెంపకం? ఇలాంటి దరిద్రమైన పెంపకం నేనెక్కడా చూడలేదు. ఆ రోజు మీరు మా అమ్మా నాన్నల్ని మోసం చేసి మా ఆస్తుల్ని కాజేశారు. ఇప్పుడు నీ కొడుకు నా దగ్గర డబ్బులు కాజేశాడు. ఎంతైనా మీ కొడుకు కదా, మీ బుద్ధులే వస్తాయిలే. పోనీలే అని వదిలిపెట్టడానికి మీ కొడుకు కొట్టేసింది వేలల్లోనో లక్షల్లోనో కాదు, కోట్లలో. 100 కోట్లు కొట్టేశాడు మీ కొడుకు. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చారా? సరే సరే, లేదంటే మీరు ఈ బ్రతుకు కూడా బ్రతకకుండా చేస్తాను. పూటకు కూడా గతి లేకుండా రోడ్డు మీదకి ఏడుస్తాను. గుర్తు పెట్టుకోండి.
వదిన ఇలా జరిగింది. అయినా రాజీవ్ అన్నయ్య ఇలా చేయడమేంటో, కనిష్క డబ్బులు ఎత్తుకెళ్లడమేంటో, ఇప్పుడు జైల్లో కూర్చోడమేంటో నాకేం అర్థం కావడం లేదు. అంతా నా కర్మ ఐరేంద్రి, నా కర్మ. నా కొడుకు ఇలాంటి నీచ పని చేయడమేంటి, దొంగలతో చేతులు కలపడమేంటి, ఎంతటి దీన స్థితిలో ఉన్నా ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. వాడు తప్పుడు మార్గంలో వెళ్తాడని, తప్పుడు పనులు చేస్తాడని నేను కూడా ఊహించలేదు వేదవతి. ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అంటే ఆ రోజు అభి చెప్పింది నిజమన్నమాట. అభి చెప్తుంటే మనం ఎవరూ నమ్మలేదు. అభి మన మంచి కోసం చెప్తుంటే మనం అందరం అపార్థం చేసుకున్నాం. నేను కూడా అభి చెప్పిన దాన్ని వ్యతిరేకించాను. పైగా తనని నానా మాటలని అవమానించాం. అదే ఆ రోజు తన మాట విని జాగ్రత్త పడుంటే ఈ రోజు బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. గట్టిగా అప్పుడే రాజీవ్ నిలదీసుంటే ఇదిగో ఈ రోజు ఇంత తప్పు జరక్కపోయి ఉండేది.